రెక్కల వృత్తుల మంత్రంలో అమ్మాయి అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతాం. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదే కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి. అదింటి కాదు, ఆయాసం కాదు. సేమ్ టైం చూస్తే చిల్లర కొట్టడు కంగారు పడతారా? అలా ఇది వెళ్ళిపోయి మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డాడు. అసలు నేను ఇల్లు బయలుదేరిన చాలా మంచి. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్. ఉండండి బాబు. అమ్మి, టైగర్ అంటే ఏంటి? అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేమైనా రొచ్చు 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 రేపు పట్టదనానికి ఎందుకు పరమాశ ఉంటుంది, ఈ ముండకి ఎందుకో ఇంగ్లీషు. సిగరెట్ ఎందుకురా? పచ్చి పేరు ఉన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. ఈ కుక్క నేను అనుకున్న సునకల సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క పడడానికి ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బాడీ మొక్కను చూసా. ఆ మొదోడు దాని మొక్క చూస్తే ఎదురైతే లీగల పడ్డట్టే ఏదో లాభం జరిగిందనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొత్తు మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది. లేకుంటే మీలాంటి వాడు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకురా తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరు బాబు? నీదేనా? కోసిని ఇరుపు తగలబడగలే. అందుకే సకాలంలో ప్రవచన వర్షాలు పురవకుండా మారుకున్నాయి. లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయిన పొట్టైన తొడవని గట్టి ముత్తైనవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటిదని. తమరు మాత్రమే తక్కువలైన మన భారతదేశానికి పొల్ల కట్టలాంటి నిజమేనంత. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మన్నం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప ఇవన్నీ మనకుంటేనే అంటారా లేక మీ పగరం? అదేమిటి బాబు అలా అంటారు? పెద్ద మున్నారు బిడేలు అబద్ధం ఆడగలనా? చూడండి, నీ అందము నీ చందము, నీ అందము నీ చందము, నీ భంగ్యములు నాశని గాను ఎర్రవడపోలే పక్షాన్ని తెలుపు చేసేవి. నేను వచ్చింది నీ భంగ్యమ చూడటానిగా, అమ్మాయి బామ కడప చూడటానిగా. పిలిపించు అమ్మాయిని, కడుపు మాడ తొందరగా పిలిపించు. పొగ్గు మీద ఉండవు ఆయన అడిగితే సంపడం తొందరపడబాగా. అంటే బాబుగారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేమే, నీ నాళ్ళకు వచ్చాడని అమ్మాయి ఏమిటి? ఆయనకేం కరిగా రంగనాయకి దిగిపోవడానికి రూపమనగా మన్మధుడు, భాగ్యమనగా కుబేరుడు, దానమున కుక్కరుడమ్మా. తాతగారు ఏనాడో ధర్మం చేశాడు, కొట్లో నిలవన పంచడం. దీనికి రారాజమ్మ కాకపోతే ఆయన మడుగులో దూరాడు, ఈయన మన గొప్పలో దూరాడమ్మా. ఆ నడక తరలి అర్థం అంతరంలో సత్తాలు చేపడితే తల్లి. ఇక్కడ అయ్యో ఇంగిలే రంగనా సాహెబ్ అడగాలి. ఆ రంగు చూడమ్మా, ఇస్పెటాసు తప్ప రెడీ గ్యాస్. అమ్మో అమ్మో, ఎటు మొక్కుతుందనే ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకేమి లాసు. అన్ని ఈడేదో లాసు అన్నాడు, ఆడో ప్రోసెస్ పెట్టి నాశరకం లాగుంది. నాశరకమైన ముందుకొని అందుకో మధ్యగనంలో మామిడికాయ కుక్కరగా అమ్మ. సరే కానీ బాబు, ఆ రంగనాయకి ఇంటికంటే వెళ్ళకంటే అమ్మాయి బాధపడుతుంది. తప్ప ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు పెట్టా చేయబట్టా ఈ కాదులే కన్నవా బట్టి 4-5 నిమిషాలు శాంపిల్కి వెళ్ళంటే 7-8 సార్లు నేను ఇంకా శాంపిల్ గానే ఉన్నా. సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది. తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దయిపోయి పెద్దల్లో కలిసి దర్శనాలు పెట్టేవాడు కొడుకు పుట్టేది. నాకు ఎలా పడుతుందా? దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా? తప్పున్నారా? తమరెక్కడ, తమ దత్త ఎక్కడ, రాలుగైకుండా రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దానికి గొప్ప తక్కువచ్చు నాని. తప్ప ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాలించి చాకరించి ఆకుని సర్దుకొని సలివిడి పుత్తలాగా మింగండి. ఏమన్నా ఎంత వచ్చింది? మీకెప్పుడు రాదా? రాదు బాబు. శాంతిగా కూడా రాదా? వచ్చిన వారంగారి కట్టో ఇంతో వస్తుందని మీలా వంట కొడుతున్న ఒడ్డులాగా మాత్రం ఎంత ఇంకేం వస్తుంది? ముట్టగా తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాడు మొత్తం పడారిపోయి మాకు గొప్పల దొరకలేదు, మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు, మనకు అదేమన్నా ఉందా? ఏం తిక్క? కాదు బాబు. ఓహో తీట. తిక్క కాదు, తీట కాదు. ఇలా దగ్గరండి.
అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చారనుకుంటుంది. ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పాడు. భోజనీలు నాకేం తెలియదు ఆయన పొయ్యేది మీరు గొట్టలో చెప్పాడు చెప్తాను. ఎట్లా కూడా చెప్పు, నాకు అర్థమయ్యేది చెప్పు. అదే బాబు గారు ఈ వ్యాపారం ఏది వ్యాపారం? ఏది ఉన్నమో వ్యాపారం? ఏమి అమ్మ కడుపు మాడ ఏ వ్యవహారం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న బ్రోకర్ ఉంటా కూడా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు పెట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకు లేదు. అదే బాబు నల్లబద్దు వ్యాపారం. కోసని అమ్మ కడుపు మాట తీసుకుంటే వ్యాపారం. వాడు ఇన్నారంటే బాగా పడుగుతారు. ఈకపోతే 7 గంటలు ఎందుకంటారు. వ్యవహారం తెలియదే. నల్లమంది అడిగారు మనకు లేదు. మన అంతా అనుకునే అవసరమా? అవసరమా అని మెల్లగంటారే పూటకు తులంగానే తులన్నారు కానీ పూర్తిగా పడుతుంది. పోయింది గజమన్నారా అన్నా పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయటపడరు. సరే ఈ రేట్లు జాగ్రత్త చేసి తెల్లవారుజామున ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయతో శుద్ధం చాలా సైజు పెంచనా? తమరు సైజు పెంచితే నా సంచి పట్టదు. ఎలా ఏమిటి ఆయన అల్లుడు గారి పేరు చెప్పుకుని నైస్ ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని జంతువులు తిన్నట్టు స్కూలు లేవు. అయితే మన ఇంట్లో అన్ని శాసనం లేదన్నమాట. దానికేమి కరగదు ఆయన పెద్ద పెద్ద పేషన్లే ఉంటాయి. సరే మీ దగ్గర సిగ్గుమాలి నేను వచ్చింది ఎప్పుడైనా మీ వాసన ఇన్ని సామెతలైతే సంకల్ పెట్టారా మాత్రం అర్థం కాదా? సిగ్గుమాలిందంటే చుట్ట పేగ. నేను చుట్టూ కాదుస్తా పెద్ద కనుకోండి అమ్మాయి అయినా మానుకోరాదు. చూడు ఆ చూడు ముచ్చలేని పెదాల పైన ఆ మచ్చలేమిటి? ఎక్కడో సాయంత్రం చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చుకున్నారే. మీకు వంటి నిండా మచ్చలేదు నాయన. మీ మచ్చ సంగతి చెప్పండి. ఓ శరీరాగమ్మా, మాకు వంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలు మీ కనుక మచ్చలు పుట్టినాయో మంచి పురుగులు పడ్డట్టు మీ వ్యాపారాలు నా ఫోటో కేసులు సిగరెట్ ఇస్తా కాల్చుకో. సిగరెట్ గిగరెట్ నాకు ఎందుకు లేవు. ఇదే నాకు పొట్లు కొట్టు. ఇంతకపోతే నలపకుండా నా చేతికి దొరికిందా నలపకుండా నేను అనలేను. నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన. నాకు కావాల్సిన 1 రూపీస్ ఎంతలో తప్ప 1 రూపీస్ 1 రూపీస్ ఇదేమన్నా మంచిగా వచ్చిందా? లతప్ప ఎంత అడిగింది? 1 రూపీస్ బాబు. ఏ జేబులో పెట్టాను? అదేంటి బాబు నా సంచి తీసుకున్నారు? అయ్యా సారీ లతప్ప ఇప్పుడు దాపిస్తుంది నీ సంచి. అవును నా జేబనుకున్నది. నువ్వు అడిగిన 1 రూపీస్ మనం ఇస్తుంది 100. ఈ గుణ దగ్గర చాలా విద్యలున్నాయే. అమ్మా బాబు గారిని చెరువు డబ్బులు అడిగితే 100 రూపాయలు చెప్పు చేతులు పెట్టాడే. అయినా బాబు గారి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చవాతం వచ్చి పడిపోయినా ఆ భయానికి అయ్యా 7 సార్లు తుప్పల్లో బయటపడుతుంది. నోరా పంచాయతీ కోర్టు పంప 10 సంవత్సరాలు పెంచా మొగడు మొక్క పెరుగుతున్నా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకే అమ్మ మార్కాపురం పలక. అబ్బాయే నోటిపై కిలంగా ఈ పిలకలతో తీసి పిలిపించు అమ్మాయిని. తొందరగా పిలిపించు. కొట్టు మొత్తాన్ని కొట్టలేరు. సరే గారి బాబు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా. కొట్టు తాళం వేసి మొత్తాన్ని తీసేసా. మధ్యాహ్నం దాకా మై చూసుకోవడం.